హాయ్ అండి, వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్లో ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏమవుతుందో నేను మీకు చూపిస్తాను. కార్ పట్టచ్చు కదా, కానీ ఆడవాళ్ళకి మాకు ధీమా అన్నమాట, ఆ మాత్రం వేడిని మేము భరించగలము అని కదా. సో పొగలు కక్కుతున్న చిక్కుడుకాయ కూర అవుతుంది చూసారా. సో ఇప్పుడు ఈరోజు నేను మల్టీగ్రెయిన్ చిక్కుడు కుడుముల్ని చేస్తున్నాను. సో ఎలా చేయాలి ఏంటి అంటే నేను మీకు ఫటాఫట్ చెప్పేస్తాను. సో మల్టీగ్రెయిన్ ఆట అంటే ఇక్కడ మనం మల్టీఫ్లోర్ అంటే ఏంటంటే బియ్యం పిండి కొంచెం తక్కువగా తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి జొన్న పిండి, ఇది బియ్యం పిండి, ఇది జొన్న పిండి, అండ్ ఇది నల్ల గోధుమల హై గ్లూటెన్ ఫ్రీ ఆంథోసైనిన్ రిచ్ నల్ల గోధుమ పిండి. సో ఈ పిండిని మనం ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం ఆయిల్, మళ్ళీ మనకి ఆయిల్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను కదా. ఇప్పుడు ఇది మా కట్టెగానుగా పల్లి నూనె. మేము ఈసారి 2 months ఒక ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని పచ్చికారం, కరివేపాకు వేసేసుకొని చిక్కుడుకాయని 3/4 ఉడికించుకోవాలి. ఓకే, సాల్ట్ వేసి 3/4 ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 3/4 ఉడికిందండి. ఇందులో మనం ఉల్లికాడలు కూడా, ఉల్లి ఆకు ఎక్కువగా వేసాను నేను. సో చాలా దొరుకుతుంది ఇప్పుడు ఉల్లి ఆకు, కొత్తిమీర, ఇవన్నీ చాలా విరివిగా దొరుకుతాయి చలికాలం కాబట్టి మనం ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత మంచిది. సో ఇప్పుడు మనం ఈ మల్టీగ్రెయిన్ని ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా. సో చాలా చిక్కుడు లెగ్యుమినేసి ఫ్యామిలీ, నైట్రోజన్ రిచ్, సో చాలా బలవర్ధకమైన ఆహారము చిక్కుళ్ళు. అండ్ ఈ కాలం మనకి చలికాలం చాలా చిక్కుడుకాయ వస్తుంది. సో దొరికినప్పుడు ఎన్ని వెరైటీస్ దొరికితే నేనైతే సర్వపిండి చేస్తాను, చిక్కుడు సర్వపిండి, చిక్కుడు కుడుములు, చిక్కుడుకాయ కూర. సో ఇలా ప్రతి దాంట్లో మా వారికి చాలా ఇష్టం చిక్కుడుకాయ. వంకాయలో వేయమంటారు, చిక్కుడు అన్నం చేసుకుంటాం. చిక్కుడు గింజల్ని ఎక్కువగా ముదిరిన చిక్కుడుకాయ తీసుకొచ్చి ముదిరిన చిక్కుడు గింజలతో చిక్కుడు రైస్ కూడా చేస్తాం. అలచింతల రైస్, చిక్కుడు రైస్, కంది రైస్, ఇలా బఠానీ రైస్, ఇలా మనకి ఈ సీజన్లో చాలా కూరగాయలు వస్తాయి కదా. అండ్ దట్ టు ఆర్గానిక్. మేమైతే సాధ్యమైనంత వరకు పెస్టిసైడ్ కొట్టని ఫుడే మేము ప్రిఫర్ చేస్తాము. సో ఇలా ఫటాఫట్ నేను వేసేస్తాను. అండ్ దెన్ మీకు వేసిన తర్వాత కలిపినాక మళ్ళీ చూపిస్తాను. ఇలా మన పిండి అంతా వేసేసుకోవడాన్ని ఉప్పుకోవడం అంటాం మేమైతే. సో కాసేపు దీనిని ఇలా మూత పెట్టేసి ఉంచుదాం. ఓకేనా. సో దీన్నంతా మళ్ళీ ఒక వెడల్పు ప్లేట్లోకి వంచేసుకుందాం. ఆల్మోస్ట్ ఇది ఉమ్మగిల్లి ఉంటుంది మంచిగా. చిక్కుడుకాయ కూరకి ఈ పిండి అంతా కూడా పట్టేసి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ కొత్తిమీర ఉంది కదండి, ఈ కొత్తిమీరని చక్కగా తీసుకొని ఇలా వేసేసుకొని మళ్ళీ ఒక 2 minutes, యాక్చువల్లీ ఇది వేసి ఉమ్మగిల్లడానికి మనం ప్లేట్ పెట్టుకోవాలి, మూసేసుకోవాలి. సో దీన్ని మళ్ళీ ఇలాంటి ఒక వెడల్పు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక 2 seconds అలా ఉంచేసి. ఓకేనా. ఎస్, ఇలా మనం కాసేపు, అంటే మరీ వేడిగా ఉంటే మనం పిసుక్కోలేము, ఉల్లెలు చేసుకోలేము. వీటిని ఇప్పుడు ఈ పిండిని మనం ఉల్లెలు చేసుకొని చిన్న ఇడ్లీలాగా చేసేసుకోవాలన్నమాట. సో దీనికి నేను ఎల్లిపాయ కారం చేస్తుంటాను రుచి అంచు పెట్టుకోవడానికి. కొందరు పచ్చి నూనెతో తింటారు, కొందరు ఎల్లిపాయ కారంతో తింటారు, కొందరు ఊరగాయతో తింటారు. ఇంకా ఇష్టం, అది మన చాయిస్. అసలు దీంట్లో మంచిగా సరిపడా కారం, ఉప్పు ఉంటుంది కాబట్టి అసలు ఏది లేకుండా కూడా తినొచ్చు. సో ఇప్పుడు ఇది చక్కగా మన చేతికి చేయగలిగే అంత వేడి ఉన్నప్పుడు దీన్ని కాస్త ఇంత తీసుకుంటూ మనం చేసుకోవాలి. ఇంకా చాలా వేడిగా ఉందండి, కాసేపు దీన్ని నేను చల్లారనిస్తాను. తర్వాత నేను ఉల్లెలు చేసుకుంటాను, అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. ఉల్లె ఎలా చేయాలి. అండ్ ఇప్పుడు దీనికి కాస్త ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ పిండి మనకి నోట్లో
ఇది మంచి టిప్ అండి. నేను ఇంతకుముందు మన కుడుములు తింటే ఎలా అంటే నోట్లోనే పిండి కాబట్టి ఇలా తిరుగుతూ ఉండేది. అలా మేక్కపోవడం అంటారు మా మామయ్య అయితే ఈ వర్డ్ని. మేక్కపోవడం అంటారు, అంటే పిండి అంతా అంటుకుంటుంది అనమాట నాలుకకి. అలా అంటుకోకుండా ఉండడానికి మనం రవ్వ యాడ్ చేసుకోవాలి అన్నమాట. ఇది చాలా మంచి టిప్, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు అందరికీ. సరే, ఇంకా ఇప్పుడు చల్లారిపోయింది, నేను ఉల్లెలు చేస్తాను. ఇలా ఎండలో కూర్చొని హ్యాపీగా దీన్ని చక్కగా నేను పిసుక్కుంటున్నాను కుడుముల పిండి. సో మా పక్షుల కిలకిల రావాలు, మా గార్డెన్లు ఆస్వాదిస్తూ, నేచర్ని ఆస్వాదిస్తూ, ఎండని తింటూ, ఎండని తీసుకుంటూ, సో కుడుములకి ఇంకా మా వారిని కూడా యాడ్ చేసేస్తే తొందరగా చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటాము. సో మొత్తం మన పిండి అంతా ఇలా కలుపుకుంటాం కదా ముద్దలాగా. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా ఉల్లెలు చేసుకొని, సో వాటిని ఇడ్లీలాగా కాస్త వెడల్పుగా అద్ముకోవాలి అంతే. సో ఇలా ఇది ఏమండి మీరు తీసుకోండి. సో చిన్న నేను ఉల్లెలు చేసిస్తూ ఉంటే మీరు చేయండి. నేను ఇస్తా. సో ఇలా తొందరగా అవుతుంది అండ్ కాసేపు మనం ఫాస్ట్గా తినే. ఇప్పటికే యాక్చువల్లీ లేట్ అయింది మా బ్రేక్ఫాస్ట్, ఇప్పటికే చేయాల్సింది. సో వేడి కుడుములు. అండ్ ఇంకొకటి ఏంటంటే కుడుములు తెల్లవారి ఈరోజు వెంటనే తింటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, తెల్లవారి తింటే భలే ఉంటాయండి. చల్లటి కుడుములు అవి ఒక రకమైన రుచికరంగా ఉంటాయి. సో ఇదన్నమాట మా కుడుముల స్టోరీ. మళ్ళీ కుడుములు ఇవన్నీ మనం ఉల్లెలు చేసుకున్న తర్వాత ఎలా ఉడికించుకోవాలి, ఈజీ మెథడ్ ఏంటి అంటే ఇడ్లీ పాత్రలో ప్లేట్స్లో నూనె రాసి పెట్టుకోవడం ఒక పద్ధతి. అండ్ కింద గిన్నెలో నీళ్లు పోసి చిల్లుల గంజుకు నూనె రాసి ఇవన్నీ పేర్చి పెట్టుకోవడం ఒకటి. అండ్ ఈరోజు నేను ఒక కొత్త పద్ధతిలో పెట్టబోతున్నాను. పళని స్వామి గారి వీడియో చూశాను, ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలని దానికి ఆయన భలే చూపించారు. సో ఆ మెథడ్లో చేయబోతున్నాను నేను, అది మీకు చూపిస్తాను. సో ఇలా మనం కుడుములన్నీ చేసుకోవాలి. సో మాకు ఇద్దరికి చాలా అయిపోతే ఇంకెవరికైనా షేర్ చేయాలని కాస్త పిండి ఎక్కువ పోసాను. అండ్ మనం పిండి ముద్దగా కలుపుకునేటప్పుడు కాస్త నోట్లో వేసుకొని ఉప్పు చూసుకుంటే సరి. చూశారు కదా, చక్కగా నేను మా వారు ఎండలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ, సాయంత్రం చూడాల్సిన అవతార్ సినిమాకి టికెట్లు ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అంటే చక్కగా టైం ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్లో వెళ్ళి లైన్ నిలబడి టికెట్లు తీసుకుందామని మాట్లాడుకుంటూ ఇలా మొత్తం మీద ఉల్లెలన్నీ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పాను కదా పళని స్వామి గారి వీడియోలో చూశాను ఆవిరి కుడుములు ఎలా ఉడికించుకోవాలి, చాలా రుచికరంగా ఉంటాయి అని చెప్పారు. సో మట్టి కుండలో నీళ్లు పోసి దాని మీద ఒక కాటన్ క్లాత్, ఈ క్లాత్ కూడా మా బాబు చిన్నగా అయిపోయిన లాల్చి అన్నమాట. సో దాన్ని నాకెవరికి ఇచ్చేస్తూ ఉంటాం కదా మనం బట్టలు, కానీ ఎందుకో వాడిది అసలు ఇవ్వాలనిపించలేదు, దాన్ని అలాగే ఉంచేసాను. సరే ఈరోజు ఒక మంచి కాటన్ క్లాత్ కావాలి అంటే సో దీన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను నేను. సో ఇలా మనం దీనికి ఇప్పుడు ఒక కట్టు కట్టాలి. సో కట్టు కట్టిన తర్వాత ఈ గుడ్డ మీద కొన్ని వాటర్ చిలకరించేసి వీటిని పేస్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఇది కట్టెల పొయ్యి మీద పెడితే ఇంకా బాగుంటుంది. నాకు కట్టెల పొయ్యి కూడా ఉంది కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు ఈరోజు, ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు అని ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇలా నీళ్ళు చిలకరించుకోవాలి. నీళ్ళు చిలకరించేసి, అండ్ చాలామందికి కుడుములు ఉడికాయి అని ఎలా తెలుస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుందండి. నేను దానికి కూడా మీకు ఒక చిట్కా చెప్తాను ఎలా తెలుసుకోవాలి. పాత వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ తెలిసిందే, కానీ కొత్తగా ఎవరైనా కుడుములు ట్రై చేసే వాళ్ళకి నేను చెప్పే ప్రతి టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. సో మీకు చెప్పాను కదా, మేక్కుపోకుండా ఉండడానికి రవ్వ కొంచెం, నేను ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ, మీకు ఇడ్లీ రవ్వ అట్లాంటి అందుబాటులో లేవు, మాకైతే ఎప్పుడు మిల్లెట్స్ ఇంట్లో ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ని కాస్త దూరగా వేయించిన మిల్లెట్స్ నాకు అందుబాటులో ఎప్పుడు ఉంటాయి ఇంట్లో. సో వాటిని ఒక తిప్పారనుకోండి మిక్సీలో,
రవ్వలాగా అయిపోతుంది, దాన్ని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను అలాగే కలిపాను. సో ఇలా మనం పేర్ చేసుకొని చక్కగా ఇంకొంచెం తక్కువ పెట్టాలి, ఇంకా 2-3 మిగిలిపోతాయి మళ్ళీ ఎందుకులే అని నేను మొత్తం అన్నీ పట్టించేసా. మా వారికి ఒక్కడితో నీకు ఓపిక ఉండదా, ఇంకో వాయి పెట్టుకోవచ్చు కదా, ఇంకా అయిపోతుంది కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు పని అని. సో ఇప్పుడు చూసారా, దీనికి మన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఇది మంటలో పడకుండా. సో ఇలా మనం కప్పేసుకోవాలి. ఓకే, సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం ఇలా కప్పేసుకొని, ఆయనైతే 1కి 10 సార్లు చెప్పారు, జాగ్రత్త సుమి, జాగ్రత్త సుమి, నేను చెప్పానని మళ్ళీ మీరు కాల్చుకోకూడదు అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. పళనిస్వామి గారి వీడియోలు భలే ఉంటాయండి బాబు. సో ఇలా మనం కాస్త నీళ్ళు చిలకరించేసుకొని చిన్న గ్యాస్, ఇప్పుడు నా గ్యాస్ చూసారా, ప్రీతి గ్యాస్ 4 బర్నర్స్ గ్యాస్, ఇది చాలా హెల్ప్ అవుతుందండి. నేనైతే 30 గంటలో ఎన్ని వెరైటీస్ చేసినా కిచెన్లో గంట కన్నా ఎక్కువసేపు ఉండేది లేదు. సో అన్నీ టక్క అయిపోతాయి. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని హైలో పెట్టుకోకుండా, లోలో పెట్టుకోకుండా మధ్యస్థంగా మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. సో జస్ట్ 15 మినిట్స్లో మనకి ఆవిరి కుడుములు రెడీ అయిపోతాయి. ఓ మై గాడ్, జస్ట్ వెయిట్, నేను పెట్టేస్తాను. షోరామా. సో చూడండి, ఎక్కడ క్లాత్ కిందకి రాలేదు, పైకి ఉండాలి. అండ్ ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటున్నాం. అండ్ మీకు పదే నా కిచెన్లో, కవీస్ కిచెన్లో చెప్పేది ఏంటి అంటే, మీకు బోర్ కొట్టినా కూడా చెప్పేస్తాను. ఖచ్చితంగా ఎక్కువ శాతం నేను మట్టి పాత్రలు అండ్ గాజు పాత్రలు అండ్ పింగాణి చూసారా, అన్నీ కూడా ఆల్మోస్ట్ గాజే ఉంటాయండి నా కిచెన్లో. గాజు, స్టీల్, ఇత్తడి ఆల్మోస్ట్. చాలామంది అనుకుంటారు మెయింటైన్ చేయడం కష్టం అని. నేను ఒక ఎంప్లాయీ అయ్యుండి నేను మెయింటైన్ చేసినప్పుడు ఇంట్లో ఉండే గృహిణులు అయితే ఖచ్చితంగా చేయగలరు. అది ఒక ప్యాషన్. హెల్దీగా ఉండాలి, ఆరోగ్యకరమైన ఆహారం తినాలి అనేది ఒక ప్యాషన్గా పెట్టుకుంటే తప్పించి ఇవన్నీ మనకి కష్టంగా అనిపించండి. సో 15 నిమిషాలు నా ముచ్చట మీరు భరించలేరు కాబట్టి ఉడికాక మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా, ఉడికాయా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది నేను ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూసారా, మీకు ఫ్యూమ్స్ కనబడుతున్నాయా, పొగలు. 15 నిమిషాలు అయింది, ఇంకా ఫ్యూమ్స్ వచ్చేస్తున్నాయంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా ఒక టిప్ చెప్తాను కొత్త వాళ్ళకి అని చెప్పాను కదా. సో చెప్పేసాను. ఇప్పుడు నేను ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఈ బట్ట తీస్తాను కదా, సేఫ్టీ కోసం నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన కుడుములు ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయని అనుకుంటున్నాను నేను. సో ఈ బట్టని మెల్లిగా ఇలా తీసి, సో సో మనం చిల్లుల గిన్నె కింద స్టీల్ గిన్నెలో నీళ్ళు పోసి చిల్లుల గిన్నెలో పెట్టేసి పైన స్టీల్ మూత పెట్టినప్పటికీ దీనికి తేడా నేను గమనించింది ఏంటి అంటే, సో మనం స్టీల్ మూత పెడితే స్టీల్ మూతతో మోస్తే ఏమవుతాయంటే ఇవన్నీ కూడా ఆ ఆవిరి, స్టీల్ మూత నుంచి ఆవిరంతా వీటికి పడి మెత్తగా ఉంటాయండి. ఇప్పుడు నేను ఫస్ట్ మన టిప్ చూద్దాం. ఇలా మనం ప్రెస్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి. లేదు గట్టిగా వెళ్ళిపోయింది అంటే ఇంకా ఉడకలేదు అని. ఇప్పుడు మనవి ఉడికినాయి, ఆల్మోస్ట్ 15 మినిట్స్లో ఉడుకుతాయండి. సో ఇలా లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలా ఫోర్క్ కానీ మీరు నైఫ్ కానీ చిన్న కత్తి చాకుతో కానీ చెక్ చేసుకోవచ్చు. సో ఉడికినాయి అన్నమాట. సో వీటికి వేడి పొగలు కక్కుతున్న చిక్కుడు, బలవర్ధకమైన చిక్కుడు కుడుములు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి అందరికీ మంచివండి. సో కొంచెం కావాల్సింది ఓపిక. ఇలా చేసుకోండి. మట్టి పాత్రలో, మీకు మట్టి పాత్ర లేదు అంటే స్టీల్ పాత్రలో పోసుకొనైనా ఇలా మీరు బట్ట మీద ఉడికించుకున్న కుడుములు నాకైతే చాలా తేడా అనిపిస్తుంది. రుచి కూడా బాగుంటుంది ఖచ్చితంగా అని అనుకుంటున్నాను. సో ఎందుకంటే మన పాతకాలం వాళ్ళంతా కట్టెలు పొయ్యి, మట్టి పాత్రలు, వీటి వల్లే కదా వాళ్ళకంత రుచి వచ్చేది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ చిక్కుడుకాయ వితౌట్ పెస్టిసైడ్స్, న్యాచురల్ జీవామృతం అవి వాడి పండించిన పంట ఇది. సో నేను వాటిని ప్రిఫర్ చేస్తాను అని చెప్పాను కదా. వీటికి
అంచుకి మేమంటాం అంచుకోవడానిక మీరేమంటారో ఐ డోంట్ నో, ఎల్లిపాయ కారం చేస్తున్నాను. నేను దీన్ని సెపరేట్ ఒక వీడియో చేసి పెట్టాను కవీస్ కిచెన్లో, ఓకేనా అండి. సో వీటిని మళ్ళీ ఎలా డెకరేట్ చేస్తాను, ఎలా తింటాం అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.